నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పెద్ద ఎత్తున విజయ డైరీ అవుట్లెట్ల ఏర్పాటు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ధ్యేయం షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరకెపూడి గాంధీ స్పష్టీకరణ మాతృభూమి కోసం మాతృభాష కోసం టీఎన్జీఓస్ కృషి అమోఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో కొనియాడిన ఎమ్మెల్సీ కవిత మున్సిపల్ స్వీపర్లు కామాటీలకు జీతాలు పెంచండి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే విజయ డైరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పెద్ద ఎత్తున నూతన అవుట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన డైరీ ఉత్పత్తుల స్టాల్ ను డైరీ చైర్మన్ సోమ భరత్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదర్ సిన్హాతో కలిసి ఆయన ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో డైరీ ఎంతో అభివృద్ధి సాధించిందని, నూతన ఉత్పత్తులు కూడా అనేకం వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యలతో నేడు డైరీ 700 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కు చేరుకుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ లచ్చిరామ్ బుఖ్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రామచందర్, టీఎస్ఎల్డీఎస్ సీఈఓ మంజువాణి, ఎగ్జిబిషన్ అసోసియేషన్ వైస్ చైర్మన్ అశ్విన్, డైరీ అధికారులు అరుణ్, మల్లికార్జున్, ప్రభాకర్, కామేష్ తదితరులు పాల్గొన్నారు. లైట్స్ ఆన్ చేయండి. కెమెరా అడ్డం వస్తుంది అరే ఇంకా జరిగితే అందరికి వస్తుంది కదమ్మా. చెప్పేది సంవత్సరం మొన్ననే మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఇంత విజయ డైరీ బ్రాండ్ అనేది మీకు అందరికీ తెలుసు. మరి బ్రహ్మాండమైనటువంటి ప్రోడక్ట్స్ ఉంటాయి. మీకు బటర్ మిల్క్ కానీ, లస్సీ, కుల్ఫీ, ఐస్ క్రీమ్, దూద్ పేడ, గులాబ్ జామున్, దీంతో పాటు మిల్క్. మన ఘీ అనేది తెలంగాణనే కాదు యావత్ భారతదేశంలో బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ ఉన్నటువంటి ఘీ మన విజయ ప్రోడక్ట్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి బ్రహ్మాండంగా విస్తరించడమే కాకుండా ప్రజలు కూడా ఇష్టపడేటువంటిది. అంటే యావత్ భారతదేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాలలో ఒకప్పుడు వ్యవసాయం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు, రైతాంగం, మనకు వాటర్ లేక కరెంటు లేక మరి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో డైరీ మీద డిపెండ్ అయినటువంటి రైతాంగం
మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటైందే విజయ డైరీ. మరి ఈరోజు ఒకప్పుడు కొంతమంది నేషనల్ ఇంట్రెస్ట్ వలన మన యొక్క డైరీ పరిశ్రమ దెబ్బతిన్నటువంటిది. మరి విజయ డైరీని కూడా ప్రైవేట్ ఇంట్రెస్ట్, రెండోది మార్కెట్ కూడా చాలా కాంపిటీషన్ మార్కెట్ అయింది. బటర్ మిల్క్ కానీ మిల్క్ కానీ మరి మా దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మరి ఇష్టపడేటువంటిది. కాబట్టి ఎగ్జిబిషన్ లో కూడా ఈ నుమాయిష్ లో కూడా మా స్టాల్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో మరి గత 6-7 సంవత్సరాల నుంచి మేము అవుట్లెట్స్ మరి ఇక్కడ ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి నేను మా ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గారు అశ్విని గారికి, వారి యొక్క బృందానికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి తప్పకుండా మా చైర్మన్ గారు నూతనంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మరి ఇంకా బ్రహ్మాండంగా వృద్ధిలోకి తీసుకురావాలనేటువంటి వారి ప్రయత్నం. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించడమే తన ధ్యేయమని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరకెపూడి గాంధీ అన్నారు. హైదర్ నగర్ 123 డివిజన్ పరిధి హెచ్ఎంటీ శాతవాహన కాలనీలో హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ ఆధ్వర్యంలో 4 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 7.5 కిలోమీటర్ల మేర నూతనంగా ఏర్పాటు చేసిన మంజీరా మంచినీటి సరఫరా వ్యవస్థను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాతవాహన కాలనీలో ఎన్నో ఏండ్ల నుండి నెలకొన్న నీటి సమస్య తీరిందని అన్నారు. సిమెంట్ పైప్ లైన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి కొత్త పైప్ లైన్లు వేశామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నార్నే శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేష్ గౌడ్, జలమండలి అధికారులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. కెమెరా తీయండి. అన్న వెనకాల ప్లేస్ ఉంది అన్న కొంచెం. హెచ్ఎంటీ శాతవాహన రెండిట్లోనూ కూడా గత 20-25 ఏళ్ళ నాడు సిమెంట్ పైపులు, పీవీసీ పైపులు వేసి వాటర్ పొల్యూషన్ సరిగ్గా రాకపోవటం, ప్రెషర్ పెరిగితే పగిలిపోయి ఇబ్బందులు పడుతున్న పరిస్థితిలో ఎంతో కాలంగా కాలనీ అసోసియేషన్స్, కాలనీ కుటుంబ సభ్యులు కూడా రిక్వెస్ట్ మేరకు కేటీఆర్ గారి దగ్గర తీసుకొని స్పెషల్ పర్మిషన్ తీసుకొని మొత్తం 2 కాలనీలోనూ పూర్తి లైన్ రీప్లేస్మెంట్ చేసి ఈరోజు అన్నిటికీ కనెక్షన్స్ ఇచ్చి ఈరోజు నీరు ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషం ఉంది. ఇదొక 4 కోట్లు అయితే అది 4.5 కోట్లు సార్. మొత్తం 3 కోట్లు, మొత్తం 12 కోట్లు సార్. మొత్తం 12 కోట్ల రూపాయలతో 18 కిలోమీటర్లు సార్. 18 కిలోమీటర్లు నూతన వాటర్ పైప్ లైన్ వేయటం, దాన్ని ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషం ఉంది. ఎక్కడ కూడా నాకు తెలిసి మేము బతికుండా ఇక్కడ ప్రాబ్లం రాకూడదని, అంటే మా వయసుకి మరి భగవంతుని ఎంత ఇస్తున్న తర్వాత విషయం, వాటర్ ప్రాబ్లం రాకూడదు. ఎందుకంటే హెచ్ఎంటీ ఎంప్లాయీస్ ఇక్కడ ఎక్కువ ఉంటాం, అంతా రిటైర్ అయినటువంటి సీనియర్ సిటిజన్స్గా కూడా చాలామంది ఉంటాం. సమస్యలు ఇప్పుడే రోడ్లు కూడా వేస్తే ఈరోజు సీసీ రోడ్లు వేసే పరిస్థితిలో బీటీ ప్లాంట్లన్నీ క్లోజ్ అయిపోయినాయి. బీటీ రోడ్లు వేసే వాళ్ళందరూ కూడా మేము 5 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చి పనులు చేయించుకుంటున్నాం. 1 year 2 years చిన్న రోడ్లకి ఎవరు రాని పరిస్థితుల్లో వాటిని కూడా కన్వర్షన్ చేసి సీసీ రోడ్ల కింద వేసే కార్యక్రమం చేయమని చెప్పి కూడా అధికారులకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పండగ నాటికల్లా పనులు స్టార్ట్ చేసి ఈ నెలలో పూర్తి చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కాలనీ ప్రజలకి మీడియా మిత్రుల సమక్షంలో కూడా మాటిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో మాతృభూమి కోసం, మాతృభాష కోసం టీఎన్జీఓస్ యూనియన్ ఎంతో కీలకంగా పనిచేసిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నాంపల్లి గృహ కల్పనలోని టీఎన్జీఓస్ హైదరాబాద్ జిల్లా ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ
దేశంలో ఎక్కడా లేని విధంగా 72% ఫిట్మెంట్ ఉద్యోగులకు ఇచ్చిన ఘనత కేసీఆర్ది అన్నారు. ఉద్యోగులు కేసీఆర్ తొత్తులని కొందరు వ్యాఖ్యానిస్తుంటారని, కానీ వారు తొత్తులు కాదని కేసీఆర్ కు బంధువులని అన్నారు. కార్యక్రమంలో టీఎన్జీఎస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు రాజేందర్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, విద్యా మౌలిక వసతుల కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్, వక్స్ బోర్డ్ చైర్మన్ సలీం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ ఉద్యోగులు పాల్గొన్నారు. అన్ని రాష్ట్ర అధ్యక్షుడికి 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, సిటీ హైదరాబాద్ జిల్లా యూనిట్ అధ్యక్ష మంది అయితే రాష్ట్రంలో అధ్యక్షులు రాజేంద్ర గారి ప్రతాప్ నాయకత్వంలో ఈరోజు అన్ని సమస్యలు కూడా పరిష్కారానికి వస్తున్నాయి. ఒక్కొక్కటిగా సమస్యలు రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ అధికారుల నోటీసుల గౌరవ పెద్దల ద్వారా మరి పరిష్కారం చేసుకునే ప్రయత్నం చేస్తాం. మరి హోరాహోరీగా 8 రోజుల పాటు 28 ఇచ్చిండంటే అంశాలు ఈసారి నాకు అంతకన్నా ఎక్కించిన అన్న తక్కువ ఇచ్చింది. థ్యాంక్ యూ అన్న. సో ప్రతి సంవత్సరం మంచిగా కొత్త సంవత్సరం డైరీ పెట్టాలి, సమస్యల చిట్టా ఇవ్వాలి, దాన్ని సాల్వ్ చేసుకునేటటువంటి ప్రయత్నం కూడా వారు చేస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ లో అన్న మీరు పెట్టుకున్నటువంటి గోల్ ని సాధించడానికి ఒక సిస్టర్ గా మీతో పాటు కలిసి నడుస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. మరి మనమేమో ఉద్యోగులు ప్రభుత్వం ఇట్లా కలిసి పనిచేస్తా ఉంటే ఇక కొంతమంది ఏడుస్తున్నారు. బండి సంజయ్ అన్న మన ఒక మాట అంటా ఉన్నాడు, ఉద్యోగులంతా కేసీఆర్ గారికి తొత్తులుగా మారిందన్న. నేను ఒకటే మాట చెప్తున్నాను, ఉద్యోగులు కేసీఆర్ గారికి తొత్తులుగా, ఉద్యోగులు కేసీఆర్ గారికి ఆత్మ బంధువులు. అందుకోసం పనిచేస్తాం తప్పితే ఇంకొకటి కాదు. మేము వేరు ఉద్యోగులు వేరు కాదు, ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కాదు. ఆ విషయం వాళ్ళు తెలుసుకుంటే మంచిది. వాళ్ళు తెలుసుకోలేదు కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వంలో ఒక కొత్త ఖాళీని కూడా వాళ్ళు ఇంతవరకు నింపలేదు. 8 ఏళ్లలో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పి పార్లమెంట్ సాక్షిగా జవాబు వచ్చింది. కానీ ఒక్క ఉద్యోగం కూడా నింపిన పాపం ఈ బీజేపీ ప్రభుత్వం చేయలే, కేంద్ర ప్రభుత్వం. కానీ తెలంగాణలో మనం దాదాపుగా 1,30,000 ఉద్యోగాలను నింపుకుంటా ఉన్నాం. మున్సిపాలిటీలలో పనిచేసే స్వీపర్లు, కమాటీలకు జీతాలు పెంచాలని ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎస్వీకేలో మున్సిపల్ స్వీపర్ల కమిటీ వెల్ఫేర్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షుడు గాలిపల్లి కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ స్వీపర్లు లేకుంటే నగరమంతా చెత్తా చెదారం పేరుకుపోయి కంపు కొడుతుందని అన్నారు. వచ్చే మార్చి బడ్జెట్లో వీరికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని, స్వీపర్లను పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో స్వీపర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సమాజాన్ని ప్రేమించి తమ ప్రజల కోసం పనిచేశాడు. ఆ రకంగా వీరు పేద ప్రజలైన ఈ వర్గాలు ఏవైతున్నాయో 17,000 జీతం మాత్రమే వీళ్ళకి వస్తుంది. కనీసం మినిమం వేజెస్ ప్రకారంగా 30,000 కనీసం వీళ్ళకి జీతం ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, కనీసం 50,000 జీతం వరకైనా పెంచితే తప్పులేదని నా యొక్క ఉద్దేశం. ఇప్పుడు రానున్న బడ్జెట్ మార్చిలో వీళ్ళ జీతాలను పెంచే విధంగా డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా కార్యాచరణ కూడా రూపొందించాలని చెప్పేసి వీళ్ళని అడుగుతున్నా. అంతేకాకుండా వీళ్ళకు సరైన భద్రత, ఫ్రీ ఇన్సూరెన్సు, అలాగే వీళ్ళకు ఏవైతే డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్లు ఖచ్చితంగా వీళ్ళకు కేటాయించాలి. ప్రతి వర్కర్కు డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. అంతేకాకుండా వీళ్ళకు ఉచితంగా జీవిత భద్రత కల్పించాలి. అలాగే ప్రమాదంలో చనిపోతే వీళ్ళకు ఒక్కొక్కరికి 50 లక్షలు కుటుంబానికి ఇవ్వాలి. అలాగే వీరికి ఇంటికి ఒకరికి జీతం ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి, పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి. ఈ రకంగా ఈ వర్కర్స్ యొక్క జీవన భద్రత కోసం ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ కార్మికుల కోసం చట్టాలు తయారు చేశాడో ఆ కార్మిక చట్టాలని ఈ మున్సిపల్ వర్కర్స్ కూడా వర్తింపజేసి వాళ్ళ జీవన భద్రతను కాపాడాలని చెప్పేసి వాళ్ళను కూడా మనుషులుగా చూడాలని చెప్పేసి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రం స్వయంభూ శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.
రీమోడల్ చేయాలి, దాన్ని వెడల్పు చేయాలి. పెట్టుకుని కూర్చారు. మరి ఎంతమంది కూర్చున్నా ఫ్యామిలీతో 10,000 మంది కూర్చుంటారు. అదొక ప్రాజెక్ట్. కళ్యాణం వరకు అయిపోవాలి. క్వాలిటీ టేస్టీ వంటకాలతో కస్టమర్లకు ఆహారం అందిస్తూ మన్ననలు పొందాలని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరకపూడి గాంధీ సూచించారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని హనుమాన్ నగర్లో కిమ్స్ పక్కన నాన్నే కోటి, నాన్నే శ్రీధర్, కోయి ప్రసన్న, మండవ గౌరీశంకర్, శానంపూడి నాగార్జున నూతనంగా ఏర్పాటు చేసిన భలే బంతి భోజనం రెస్టారెంట్ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్, మియాపూర్, హైదర్ నగర్ డివిజన్ల కార్పొరేటర్లు జగదీశ్వర్ రెడ్డి, ఉప్పలపాటి శ్రీకాంత్, నాన్నే శ్రీనివాసరావు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రెస్టారెంట్ యాజమాన్య కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఖర్చు పెట్టడం నమస్కారం అండి. ముందుగా భోజన ప్రియులందరికీ మంచి శుభవార్తలు చెప్తున్నాను. ఇది మేము కొత్తగా భలే బంతి భోజనం అని ప్యూర్ సౌత్ ఇండియన్ ఫుడ్తో ఒక రెస్టారెంట్ లాగా చేసామండి. ఇది వచ్చేసి మా ఫస్ట్ బ్రాంచ్. ఇది హైదరాబాద్లో ఇంకొక 4-5 బ్రాంచ్ల వరకు మేము ప్లాన్ చేస్తున్నాము. ఇది మన షేర్లింగంపల్లి నియోజకవర్గంలో కొండాపూర్లో వస్తుందండి. కిమ్స్ హాస్పిటల్ పక్కన వస్తుంది. మాది మెయిన్ థీమ్ వచ్చేసి సౌత్ ఇండియన్ ఫుడ్ అండి. ప్రజెంట్ సౌత్ ఇండియన్ ఫుడ్ ప్యూర్ ఎక్కడ మార్కెట్లో లేదు. మేము క్లియర్గా ఒక 35 ఐటమ్స్ అరిటాకులో పెళ్లి భోజనాలలాగా నాన్ వెజ్ చాలా తక్కువ ధరలో మంచి టేస్ట్తో ఇస్తున్నాము. మా కిచెన్ వచ్చేసి ఓపెన్ కిచెన్ ఉంటుంది. మామూలు రెస్టారెంట్లో నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. మాది ఓపెన్ కిచెన్. మేము వాడే ఆయిల్స్ కానీ వాడేది ఏదైనా టేస్టింగ్ సాల్ట్ ఇలాంటి ఏం వాడము. ఎవరెప్పుడైనా కస్టమర్లకు కూడా ఎలా ఉంటుంది కిచెన్లోకి మంచి రుచికరంగా అద్భుతంగా ఫుడ్ అందజేయాలనేది మా కాన్సెప్ట్ అండి. ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్కి, మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక్కసారి మేము చాలా తక్కువ ధరలే పెట్టామండి. ఒక్కసారి మీరు రుచి చేస్తే అందరికీ మీకే అర్థం అవుతుంది అనమాట. ఈ జనరేషన్లో అందరూ మర్చిపోయారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బంతి భోజనాలు ఇవన్నీ ఈ కల్చర్లో ఇవన్నీ ఫాస్ట్ జనరేషన్లో అందరూ మర్చిపోయారు. ఎన్ని మేము గుర్తు చేద్దామని ఒక చిన్న మా జనరేషన్కి కానీ మా నెక్స్ట్ జనరేషన్కి కానీ ఫుడ్ అనేది ఇది ఇలా మన పూర్వం తాతలు ఇలా అమ్మమ్మలు ఇలా చేసేవాటిని బంతి భోజనాలు ఇట్లా గోరు ముద్దలు ఇలా చేసి పెట్టేవాళ్ళు. ఇలా మేము గుర్తు చేద్దామని చిన్న తెలుగు స్వచ్ఛమైన తెలుగు ఫుడ్ అయితే మేము అందిస్తామని గ్యారంటీగా చెప్తున్నామండి. అందరూ ఒక్కసారి వచ్చి విజిట్ చేయాల్సిగా కోరుతున్నాం. మీ దగ్గర ప్రైస్ ఎట్లా మెనూ ఏంటని ఒకసారి చెప్తాను. మా దగ్గర నాన్ వెజ్ వచ్చేసి ఒక 35 రకాలు, చికెన్, మటన్, ఫ్రాన్స్ ఇలా అన్ని రకాలు ఒక 35 రకాల వాటికి ఒక అరిటాకులో 1 by 1 మంచిగా సర్వ్ చేస్తాము. వెజ్ వచ్చేసి 550 రూపాయలకి అన్ని సర్వ్ చేస్తాము. ఒక 30-35 రకాలు అన్లిమిటెడ్గా మేము పెడతామండి. ప్యూర్ సౌత్ ఇండియన్ ఫుడ్, తెలుగు ఫుడ్ అందిస్తాము. ఆన్లైన్ సర్వీస్ కూడా ఉందా? ఆన్లైన్ సర్వీస్ ఉన్నాయి, అన్నీ ఉంటాయి. ఇంకొకటి మా దగ్గర ప్రైవేట్ డైనింగ్ రూమ్స్గా కూడా ప్లాన్ చేశాము. నమస్కారం. మా రెస్టారెంట్ వచ్చేసి తెలుగు నేషనల్ ఫుడ్ అండి. మాది ఓన్లీ తెలుగు ఫుడ్డే ఉంటుంది. మన ఊళ్ళో మన పెళ్ళిళ్ళలో చేసే బంతి పెట్టేసి భోజనం పెట్టేవారండి. అలాంటి ట్రెడిషన్ మేము ఇక్కడ అరేంజ్ చేసామండి. ఫస్ట్ మేము అరిటాకు వేస్తామండి. ఆ తర్వాత సూప్ అనేది వడ్డిస్తాము. తెలుగు సూప్ అండి. కోడిచారు అవనివ్వండి, వెజ్లో చారు కానివ్వండి అన్నీ ఇస్తామండి. అందులో మేము నాన్ వెజ్ కూడా ప్రిపేర్ చేసామండి. 32 ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వెజ్ ఐటమ్స్ ఇస్తామండి. ఈ హైదరాబాద్లో ఫస్ట్ టైం మేము పెట్టామండి. వెనకాల ప్రముఖులందరినీ పెట్టి చక్కగా కూర్చోబెట్టి కళ్ళకి కట్టినట్టుగా బంతి భోజనం ఎలా ఉంటుందనేది చూపించారు. దాంతోపాటు మాకు భోజనం పెట్టి ఇది బంతి భోజనం అనేది చూపించారు. భలే బంతి భోజనం అనేది ఒక మంచి డైలాగు. గతంలో పెద్ద కుటుంబాలంతా కూడా మంచి భోజనం పెడతారు అని ఆహ్వానించేవారు. అలాగే మా మిత్రులు, శ్రేయోభిలాషులు వ్యాపార రంగంలో ఎదగాలి, ఒక ఉద్యోగం కోసమో ఇంకో దానికోసం పాకలాడకుండా స్వయం శక్తితో ఎదగాలి అని కష్టంతో
గతంలో హోటల్లో నడిపిన అనుభవంతో బ్రహ్మాండంగా ఎక్స్పాన్షన్ చేసి భలే బంతి భోజనం అని చెప్పి పేరు పెట్టి ఇవాళ ఇక్కడ మమ్మల్ని మా సహచర మిత్రులు కార్పొరేటర్స్ 3 కార్పొరేటర్స్, ఒక అధ్యక్షుడు, సహచర నాయకులందరూ కలిసి మేము ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినాక చక్కటి భోజనం కూడా తిన్నాం. ఈ భోజనం స్పెషాలిటీ ఏంటంటే పెళ్లిలో కానీ అమ్మ నాన్న పెట్టినప్పుడు కానీ 35 ఐటమ్స్ ఉంటావు. నాన్ వెజ్ 35 ఐటమ్స్తో 650 రూపాయలకి భోజనం. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలోని పలు తండాలలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సిఐ రామరెడ్డి, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ రజిత, రామాయంపేట SHO అధికారులు తనిఖీలు చేపట్టారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో తండాలలో గుడుంబా తయారీ, గంజాయి తరలించకుండా ఉండేందుకు తనిఖీలు చేసినట్లు సిఐ రామరెడ్డి తెలిపారు. తండాలలో గుడుంబా తయారీ మానేసినప్పటికీ మళ్లీ అటువైపు వెళ్లకుండా గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎక్సైజ్ SI విజయ్ సిద్ధార్థతో పాటు ఎన్ఫోర్స్మెంట్ SI విశ్వనాథ్ సిబ్బంది పాల్గొన్నారు. సంవత్సరం నుండి అన్ని తండాలలో నాటుసారా మొత్తము బంద్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మరలా తండాలలో ఏదైనా నాటుసారా తయారు చేయడానికి ప్రయత్నిస్తారనే ఉద్దేశంతో మా ఉన్నతాధికారులు ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. ఆ యాక్షన్ ప్లాన్ ప్రకారము జిల్లా ఎన్ఫోర్స్మెంట్ టీము, మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ టీము మరియు రామాయంపేట స్టేషన్ టీం 3 టీములు కలిసి తండాలలో రైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3-4 తండాల్లో మేము రైడ్ చేసినాం, కానీ ఎక్కడ కూడా ఎటువంటి నాటుసారా లభించలేదు. మేము ప్రజలందరికీ అదే తెలియజేస్తున్నాము. నాటుసారా లేకుండా ఎలాగైతే సంతోషంగా జీవిస్తున్నారో అలాంటి జీవితాన్నే నాటుసారా దగ్గరికి వెళ్లకుండా మళ్ళీ అలాంటి జీవితాన్ని, సంతోషమైన జీవితాన్ని గడపాలని మీ అందరికీ తెలియజేయడానికి వచ్చాము. అట్లే ఇప్పుడు నాటుసారా బంద్ అయిన తర్వాత గంజాయి వైపు కూడా ప్రజలు దృష్టి మరల్చిర్రు. అయితే ఆ గంజాయి వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు, మన యువత నాశనం కావడం జరుగుతుంది. కాబట్టి ఆ గంజాయి కూడా ఏదైనా ఉంటే ఇక్కడ మా డిపార్ట్మెంట్ వారికి సమాచారం ఇస్తే మేము అటువంటిది దాని మీద దాడులు జరిపి నాశనం చేస్తాము. హైదరాబాద్ లోని నార్సింగ్ పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత నెలకొంది. నిందితుడు కరణ్ సింగ్ బంధువులు సిఐపై దాడికి యత్నించి వాగ్వాదానికి దిగారు. తమను విచారణకు ఎలా పిలుస్తారంటూ సిక్కి బస్తువాసులు పోలీస్ స్టేషన్ ముందు హంగామా చేశారు. కానిస్టేబుల్ పై దాడికి సంబంధించి వారిని పిలిపించిన నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్ మలక్పేట క్రాస్ రోడ్ లోని సోహెల్ హోటల్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సిలిండర్ పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. హోటల్ వంటగదిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అల్లుకుంది. ఈ ప్రమాదంలో షాబుద్దీన్ అనే కార్మికుడు ఊపిరాడక మృతి చెందాడు. సంఘటనా స్థలాన్ని పోలీస్ ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు సందర్శించారు. ముసారంగ్ బాగ్లోని ఆర్కే కార్ డెకర్స్ షాప్ ను ఇండియన్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిషనర్ పీర్ అహ్మద్ నాజర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్ డెకర్ షాప్ లో నాణ్యతతో కూడిన వస్తువులు దొరుకుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి నమ్మకంతో షాపింగ్ చేయవచ్చని, సరసమైన ధరలకు ఇక్కడ లభ్యమవుతామని తెలిపారు. కార్యక్రమంలో షాప్ యజమాని అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ నయీం, అబ్దుల్ ఫయీం, అబ్దుల్ రహీం, అడ్వకేట్ షాహిద్, షేక్ జమీద్, వార్డు మెంబర్లు సజ్జాద్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.
आप सभी जानते हैं कि आरके मोटर्स बहुत फेमस है। पहले अली के चौरास्ते पे था, उसका ब्रांच यहाँ मलकपेट पे, और अब्दुल रहीम और हमारे अब्दुल रहमान दोनों भाइयों ने चलाया है। बहुत खुशी की बात है, ये दूसरा ब्रांच चालू किए हैं। यहाँ पे काफ़ी स्पेयर पार्ट्स अपने जितने भी अपने गाड़ी के जितना भी एक्स्ट्रा एक्सेसरीज़ की ज़रूरत पड़ेगी, आप लोग यहाँ से इस्तेफ़ादा हासिल कर सकते हैं। आज मलकपेट के लोगों को बहुत बड़ी खुश खबर है कि आज आरके एक्स्ट्रा फिटिंग कार डेकोरेट्स खुला है। इसका पहला ब्रांच जो अली के चौरास्ते पे किम्स डेकोरेट था, कार डेकोरेट्स, जिसकी सरबराही में हमारे छोटू भाई थे। अंबरपेट में काम भी एक्स्ट्रा फिटिंग बोलते हो, छोटू भाई का नाम आया था। और आप लोगों रामकोट जाने की, वहाँ जाने की ज़रूरत नहीं है आप मलकपेट वालों को। अब यहीं आपको एक होलसेल रेट में अच्छी क्वालिटी और अच्छी सर्विस मिलेंगी। आप लोग यहाँ आके इस्तेफादा करिए, आप इसका फ़ायदा उठाइए। खुदा हाफिज़। कार डेकोरेट ओपन किए गए हैं। फर्स्ट जो है सो किम के नाम से अली के चौरास्ते पे एक है, और यहाँ एक ब्रांच ओपन करे। अल्हम्दुलिल्लाह इनके पास हर वो चीज़, हर आइटम मिलेगा आप लोगों को। अंबरपेट में मशहूर दुकान थी, और ये मलकपेट के हंसते या मलकपेट में डाले, इंशाल्लाह हर आइटम आपको एक से एक स्पेयर पार्ट्स में मिलेगा। और जो डेकोरेशन का जो भी आइटम है ओरिजिनल है। और इसके अलावा ये लोग जो लाते हैं पूरा 3-4 दुकानों का इनका ही माल सप्लाई होता। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెద్ద ఎత్తున విజయ డైరీ అవుట్లెట్ల ఏర్పాటు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడి. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి స్వచ్ఛమైన నీరు ధ్యేయం, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అరకెపూడి గాంధీ స్పష్టీకరణ. మాతృభూమి కోసం, మాతృభాష కోసం టీఎన్జీఓస్ కృషి అమోఘం. డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో కొనియాడిన ఎమ్మెల్సీ కవిత. మున్సిపల్ స్వీపర్లు, కామాటీలకు జీతాలు పెంచండి, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ డిమాండ్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.